హే గాయ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. 2000 రూపాయల విలువ చేసేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కే మన యొక్క యాప్లో, మన యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్లో అందచేయడం జరుగుతుందండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఉద్యోగమే మీ లక్ష్యం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సును పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఈ కాంబో ప్యాక్లో మనకు ఫుల్ క్లాసెస్ ఉంటాయి, 1000కి పైగా. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, 30,000కు పైగా ప్రశ్నలతో. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేయండి, డెమో క్లాసెస్ విని కోర్స్ పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు మరియు మోడల్ పేపర్లు ప్రతిరోజైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ని మరి తెలియచేయండి. ఖచ్చితంగా వీటిని కంటిన్యూ చేద్దామంటే తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్స్తో పాటు మోడల్ పేపర్లు కూడా అప్ టు ఎగ్జామ్ వరకు మన ఛానల్లో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? జనరల్ సైన్స్ మరియు జనరల్ స్టడీస్ పైన అయితే ఈ మోడల్ పేపర్లు అయితే ఉంటాయి. మరి ఈరోజు మనము 2018లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనే వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము, జనరల్ సైన్స్ మరియు జనరల్ స్టడీస్ పైన. సో గైస్, మన యాప్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి కాంబో ప్యాక్ అయితే అందుబాటులో ఉందండి. ప్రజెంట్ జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. ఫుల్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది ప్రతిచర్యలలో అవక్షేపణ ప్రతిచర్య ఏది? ఈ క్రింది ప్రతిచర్యలలో అవక్షేపణ ప్రతిచర్య ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4. సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. ఇది అవక్షేపం యొక్క ప్రతిచర్యగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది అర్థమెటిక్ రీజనింగ్ అయితే నేను చెప్పట్లేదండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. భారత రాజ్యాంగ ప్రాముఖ్యత పెంచడం కోసం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ 2 పదాలు చేర్చబడ్డాయి? ఓకేనా? ఏంటండి? సోషలిస్టు మరియు సెక్యులర్, లౌకిక మరియు సామ్యవాద అనేటువంటి పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ మోడల్ పేపర్లు మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఆర్పిఎఫ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్లు కూడా మనకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని అయితే చేర్చడం జరిగిందండి కొత్తగా. అంతకుముందు మన భారత రాజ్యాంగంలో లేవు. మరి మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, తరచూ గ్రూప్ డి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకే, అందరు కూడా ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి. ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఏంటండి 32వ ఆర్టికల్. ఓకేనా? 32వ ఆర్టికల్ను ఏంటండి, దేన్ని తెలియజేస్తుంది? సో రాజ్యాంగ పరిహారపు హక్కు. మరి భారత రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కుని మరి రాజ్యాంగానికి ఆత్మగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? ఆత్మ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆ పర్సన్ పేరేంటి? ఓకే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా 32వ ఆర్టికల్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా అవసరం లేదండి, ప్రీవియస్గా వచ్చినవి మళ్ళీ అవే అడగరు కాబట్టి మనకు అవి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. ఒకే పవనపున్యము ద్వారా ఉత్పత్తి చేయబడ్డ ధ్వనిని డాష్ అంటారు. ఒకే పవనపున్యము ద్వారా ఉత్పత్తి చేయబడ్డ ధ్వనిని, ఓకే, ఫ్రీక్వెన్సీ ద్వారా ఏమంటారండి? టోన్ అంటాము, టోన్. ఓకే, టోన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. సంధాయక కణజాల అవయవాల డాష్ ఖాళీలు నింపుతుంది, డాష్ అవయవాలకి మద్దతిస్తుంది, కణజాల మరమ్మతులను చేస్తుంది. ఏంటి? కణజాల సంధాయక కణజాలం ఏం చేస్తుందండి? అవయవాల లోపల ఖాళీలను నింపుతుంది మరియు అంతర్గత అవయవాలకి మద్దతు కూడా ఇస్తుందండి సంధాయక కణజాలము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్.
ఇవైతే చెప్పట్లేదండి, అందరూ కూడా గమనించాలి. ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికల రసాయనిక సూత్రం ఏంటి? ఫెర్రస్ సల్ఫేట్ ఏంటండి? FeSO4 7H2O. ఓకే, ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికల రసాయనిక సూత్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ రేపటి నుండి కూడా మనము మోడల్ పేపర్స్ కూడా చూడబోతున్నామండి. డైలీ ఒకటి అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుందండి. ఓకే, నెక్స్ట్. వస్తువు మీద డాష్ పని చేయనప్పుడు అది స్థిర వేగంతో ప్రయాణం చేస్తుంది. వస్తువు మీద డాష్ పని చేయనప్పుడు, ఓకే, ఏం పని చేయనప్పుడు? బలం పని చేయనప్పుడు అది స్థిర వేగంతోనే ప్రయాణిస్తుంది. ఒకవేళ మనం దానిపైన బలం ప్రయోగించినప్పుడు దాని వేగంలో మనము మార్పును గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. పీరియడ్ 5లో క్రింది జడవాయువు ఉంటుంది. ఓకేనా, పీరియాడిక్ టేబుల్లో 5లో, ఓకే, పీరియాడిక్ టేబుల్ 5లో ఏ జడవాయువు ఉంటుందండి? ఎక్సి అంటే జీనాన్ ఉంటుందండి. ఓకేనా, జీనాన్ అనేది ఉంటుంది, ఇదొక జడవాయువు. నెక్స్ట్ వన్. డాష్ పరిణామక్రమ సంబంధాల గురించి అధ్యయనం చేస్తాయి. డాష్ పరిణామక్రమాల గురించి అధ్యయనం చేస్తాయి. ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈజ్ అ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్, సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్. అంటే ఇది తప్పుగా ఇవ్వడం అయితే జరిగిందండి, అందుకోసం అని చెప్పేసి దీన్ని ఆర్ఆర్బి వారే తొలగించడం జరిగింది. ఓకేనా, సో ఇది వదిలేయండి. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్ కూడా వదిలేయండి. నెక్స్ట్. చైనీస్ వంటకాల తయారీలో ఉపయోగించే చైనీస్ సాల్ట్ యొక్క రసాయనిక నామం ఏంటి? చైనా సాల్ట్ అంటామండి. ఓకేనా, ఏంటి? మోనోసోడియం గ్లూటామేట్ అంటారు. ఓకే, మోనోసోడియం గ్లూటామేట్ చాలా డేంజర్ అండి, ఇది తినకూడదు, యాక్చువల్గా మనం ఉపయోగించకూడదు ఇది. ఓకే, దీన్ని టేస్టింగ్ సాల్ట్ అని కూడా పిలుస్తామండి. ఓకే, క్రిస్టల్ లాగా ఉంటుంది, తెల్లగా, కొంచెం పొడుగ్గా ఉంటుంది, మన ఉప్పులాగా ఉండదు, కొంచెం పొడుగ్గా ఉంటుంది, క్రిస్టల్ లాగా ఉంటుంది. ఓకే, మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చూడవచ్చు, టేస్టింగ్ సాల్ట్ అంటాం మామూలుగా వాడుక భాషలో. బట్ ఇదేంటి? చైనా సాల్ట్ని రసాయనికంగా ఏమంటాము? మోనోసోడియం గ్లూటామేట్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూద్దాం. కామన్ సర్వీసెస్ సెంటర్ నెట్వర్క్ సహాయంతో సాంకేతిక ఆధారిత వేదికల ద్వారా పౌరులని లీగల్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సేవ పేరు ఏమిటి? ఏంటండి? టెలీలా. టెలీలా అనేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కామన్ సర్వీసెస్ సెంటర్ నెట్వర్క్లో భాగంగా పౌరులకు లీగల్ సర్వీసెస్ అంటే పౌరులకు న్యాయ సౌకర్యాలను, న్యాయ సదుపాయాలను ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలో 3వ అతిపెద్ద హైపర్సోనిక్ విండ్ టెక్నాలజీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడ రూపొందించింది? ప్రపంచంలో 3వ అతిపెద్ద హైపర్సోనిక్ విండ్ టర్నల్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడ రూపొందించిందండి? తిరువనంతపురము. ఎక్కడండి తిరువనంతపురము? కేరళలో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మెండలిఫ్ ఆవర్తన పట్టికలో నికేల్ కంటే ముందు డాష్ కనిపిస్తుంది. నికేల్ కంటే ముందు ఏం కనిపిస్తుందండి? CO. ఓకే, CO అయితే మనకు కనిపిస్తుంది నికేల్ కంటే ముందు. నెక్స్ట్ వన్. నెక్స్ట్. నువాఖాయ్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన సాంఘిక పండుగ? నువాఖాయ్ ఎక్కడండి? ఒడిషాలో. ఓకే, ఒడిషాలో దీన్ని అయితే మనం చూడవచ్చు, నువాఖాయ్. నెక్స్ట్ వన్. ఒక అణువు ఇథనాల్ ఎన్ని హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి? ఒక అణువు ఇథనాల్లో ఎన్ని హైడ్రోజన్ అణువులు ఉంటాయండి? 6. ఓకేనా, ఇథనాల్ అంటే ఏంటండి? ఆల్కహాల్ అండి. ఓకేనా, ఇథనాల్ అంటే ఏంటి? ఆల్కహాల్. ఇందులో ఎన్ని హైడ్రోజన్ అణువులు ఉంటాయి? 6 హైడ్రోజన్ అణువులు కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన ఒక్కో ప్రశ్న ఒక్కో వాక్యం దాన్ని అనుసరిస్తూ 1 మరియు 2 వాదనలు కలిగి ఉన్నాయి. క్రింది వాదనలలో ఏది బలమైనదో నిర్ణయించండి. చూద్దాం. వాక్యము. ఉదయం కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? వాదనలు. అవును, కాఫీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు మరియు అనేక
ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఆవశ్యకత పోషక పదార్థాలుగా అందిస్తాయి. ఆప్షన్ 2 లేదు. మరీ ఎక్కువగా కాఫీ తీసుకోవడం ఎక్కువ ఉత్పాదక దారితీస్తుంది మరియు నిద్రని తగ్గిస్తుంది. ఏది సరైనదండి? ఆన్సర్ ఆప్షన్ 4 వాదన 1 మాత్రమే సరైనదండి. అవును, కాఫీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు మరియు అనేక ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఆవశ్యక పోషక పదార్థాలను కలిగి ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్. వాదన 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇది కూడా అవసరం లేదండి, కరెంట్ అఫైర్స్ అది. ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ అవసరం లేదు అసలే మనకి. ఓకే, నెక్స్ట్ గాలిలో ధ్వని యొక్క వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వస్తువును డాష్గా చెబుతాము. ఏమని చెప్తామండి? ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటువంటి వాటిని ఏ విధంగా చెప్తామంటే సూపర్ సోనిక్ అంటాము. ఏమంటాము? సూపర్ సోనిక్. మనము మిసైల్ చూస్తాం కదండి, సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అంటాము. అంటే ఏంటి? ధ్వని వేగం కంటే ఎక్కువగా ఇవి ప్రయాణము చేస్తాయి. ఓకే, నెక్స్ట్ కండక్టర్ నిరోధకత దేనిపై ఆధారపడి ఉంటుంది? కండక్టర్ ఏంటండి? పదార్థంపై ఆధారపడి ఉంటుందండి దాని యొక్క నిరోధకత. నెక్స్ట్ వన్ కేంద్రక బలాల సిద్ధాంతాన్ని కనుగొన్న వారు ఎవరు? కేంద్రక బలాల సిద్ధాంతాన్ని ఎవరండి? హిడేకి హుకావా. నెక్స్ట్ వన్ రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ ఈ క్రింది మహాసముద్రంలో ఉన్నాయి. సీషెల్స్ అనేటువంటి దేశం అండి, ఇది హిందూ మహాసముద్రంలో ఉంటుందండి. సీషెల్స్ అనేటువంటి దేశం ఇలా ఉంటే ఇలా ఎక్కడో కింది భాగంలో ఉంటాయండి సీషెల్స్, చిన్న చిన్న దీవులు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓం అనేది డాష్కి ఎస్ఐ ప్రమాణము. దేనికండి? నిరోధకత ప్రమాణం అండి. ఓం అనేది ఇట్లుంటుందండి గుర్తు, దాన్ని ఓం అంటాము. ఓకే, ఇది నిరోధకతకి ప్రమాణికంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన నిర్ధారణలు జాగ్రత్తగా చదవండి. వాటిని తార్కికంగా అనుసరిస్తున్న నిర్ధారణలని ఎంచుకొని చూద్దాం. పందులన్నీ తెల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లని నెమళ్ళు. తీర్మానాలు: కొన్ని నెమళ్ళు పందులు, కొన్ని తెల్ల పందులు. ఆన్సర్ ఆప్షన్ 4 తీర్మానం మాత్రమే 2 మాత్రమే అనుసరిస్తుంది. ఓకే, కొన్ని తెల్లని పందులు అనేవి మాత్రమే సరైనది. ఓకే, నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఎవరిని ఐరన్ ఛాన్సలర్ అంటారు? ఐరన్ ఛాన్సలర్ ఎవరండి? ఒట్టవాన్ బిస్మార్క్ను పిలుస్తామండి. ఓకేనా, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని వీరు అనుసరించడం జరిగింది. ఓకేనా, అందుకే ఐరన్ ఛాన్సలర్ లేదా ఐరన్ మ్యాన్గా మనమైతే, ఉక్కు మనిషిగా మనమైతే పిలుస్తాము బిస్మార్క్. ఓకే, ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటామండి? మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ పద్మ సురేష్ ఇది కూడా అవసరం లేదు. సరస్వతి సమ్మన్ 2016 ఇది అవసరం లేదు. ఒక వాయువు ఘనపదార్థంగా మారే ప్రక్రియ. ఒక వాయువు ఘనపదార్థంగా అంటే వాయు రూపం నుంచి అది గడ్డగట్టేటువంటి ప్రక్రియని ఏమంటామండి? ఇది కూడా తీసేశారండి, తప్పుగా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, దీన్ని కూడా ఇగ్నోర్ చేశారు. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి, అంటే అందరికి మార్కు కలుస్తుంది అందులో. ఓకే, ఈ క్రింది వివరణలో ఏది నిజం చూద్దాం. CO2ని డ్రై ఐస్ అని పిలుస్తారు. బాష్పీభవన సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ద్రవాలు పరిసరాల నుండి శక్తిని గ్రహిస్తాయి. మన CO2 నేరుగా వాయు స్థితిలోనికి మారుతుంది. ఏవి సరైనవండి? ఇక్కడ కూడా తప్పు ఇచ్చారండి. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా మనల్ని డిలీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, వదిలేయండి ఇది కూడా. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి నిజం కాని దాన్ని ఎంచుకోండి. రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి నిజం కాని దాన్ని చూద్దాం. తక్కువ పీడనం వద్ద రక్తనాళాల్లో ఎగిరిపడుతూ వేగంగా ప్రయాణిస్తుంది. తక్కువ పీడనం వద్ద వేగంగా ప్రయాణిస్తుందా? లేదండి, తక్కువ పీడనం వద్ద తక్కువగానే ప్రయాణిస్తుంది. ఓకేనా, చూద్దాం. శరీరం బరువులో ఈ వ్యవస్థ సుమారు 7 నుంచి 8% బరువును కలిగి ఉంటుంది. మానవ ఆర్బీసీల జీవితకాలం 115 నుంచి 120 రోజులు. జీవితాన్ని కాపాడేది రక్తం అంటారండి. కాపాడేటువంటి దానిని రక్తం అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ అండి, అవసరం లేదు. నెక్స్ట్ మోడల్ పేపర్లో మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తానండి. నెక్స్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే,
నెక్స్ట్ వన్ ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ అది. ఇది కూడా అవసరం లేదు. డాష్ సమూహంలో మొక్కలని సాధారణంగా ఆల్గే అని పిలుస్తారు. డాష్ సమూహంలో మొక్కలని సాధారణంగా ఆల్గే అని పిలుస్తాం. ఏంటండి? థారోఫైటా. ఓకే, థారోఫైటా మొక్కల్లోని సాధారణంగా ఆల్గే అని పిలుస్తాం. బలము ఈక్వల్ టు ఏంటండి? బలం అంటే ద్రవ్యరాశి ఇంటూ త్వరణం రెండింటిని గుణిస్తే బలం అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ వన్, బాబర్ మొదటిసారిగా భారతదేశంపై ఏ సంవత్సరంలో దాడి చేశారంటే 1519లో దాడి చేయడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక్కడ 4 పదాలు ఇవ్వబడ్డాయి. ఇందులో 3 ఏదో ఒక రూపంలో ఒకే విధంగా ఉన్నాయి, ఒకటి మాత్రం భిన్నంగా ఉంది. ఏంటి? బేచు వారణాసి, ఎన్ఐటి వరంగల్, ఐఎస్ఎం ధన్బాద్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సంస్థలండి. ఇదొక్కటి మాత్రమే ఏంటి? కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. బోత్నియా జలసంధి 2 దేశాల మధ్య ఉంది. మరి వాటిలో ఒకటి ఫిన్లాండ్, మరొక దేశము ఏది? ఏంటండి? స్వీడన్. ఓకే, స్వీడన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అసంతృప్త హైడ్రోకార్బన్లు ఏ ఉత్ప్రేరకాల సమక్షంలో హైడ్రోజన్ని స్వీకరిస్తాయి? అసంతృప్త హైడ్రోకార్బన్లు ఏ ఉత్ప్రేరకాల సమక్షంలో హైడ్రోజన్ని స్వీకరిస్తాయి? ఆన్సర్ నికెల్ మరియు పల్లాడియం. నికెల్ మరియు పల్లాడియం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎస్వి సునీల్ క్రింది వాటిలో ఏ క్రీడకు చెందినవారండి? హాకీ. నెక్స్ట్, జైగోట్ అనే ఏకకణ నిర్మాణము ఏర్పరచడం కోసము శుక్రకణాలు మరియు అండం సంయోగం చెందే ప్రక్రియ ఏమంటారు? ఏంటండి? ఫలదీకరణము. నెక్స్ట్ వన్, డాల్టన్ సిద్ధాంతానికి క్రింది నియమము ఆధారము. ఏంటండి? రసాయన సంయోగ నియమము ఆధారంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. మధ్యప్రదేశ్గా ఇది కూడా అవసరం లేదండి, చేంజ్ అయ్యారు. సో గైస్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 1 అయితే ప్రీవియస్ పేపర్ 1 అయితే చూడడం జరిగిందండి. సో మీకు కంటిన్యూస్గా మోడల్ పేపర్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి 399 కాంబో ప్యాక్ని ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్. క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.